ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం రైల్వే స్టేషన్ దరివనంగుడిలో మాఘమాసం మంగళవారం మూలా నక్షత్రం అమ్మవారి తిరునక్షత్రం పురస్కరించుకుని లోక కళ్యాణార్థం దేవస్థానం ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. ఈవో డివివి ప్రసాదరావు పర్యవేక్షణలో ఆలయ వేద పండితులు వెలవలపల్లి నరసింహమూర్తి శర్మ, సాయి కిరణ్ శర్మలు ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనం, చండీ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పలువురు దంపతులు, కుటుంబ సభ్యులు, దేవస్థానం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఆలయంలో పైడిమాంబను దర్శించుకున్న భక్తులు హోమం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. 3 లాంతర్లు దరి చదురుగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూల అలంకరణలో శోభిలిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీ సిటీలోని టీహెచ్కే ప్లాంట్ విస్తరణకు భూమి పూజ, 300 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం. శ్రీ సిటీ మార్చి 5, 2024. లీనియర్ మోషన్ గైడ్లు, రవాణా వాహనాల సామగ్రి తయారీలో పేరుగాంచిన జపాన్కు చెందిన టీహెచ్కే కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణకు మంగళవారం శ్రీ సిటీలో భూమి పూజ జరిగింది. టీహెచ్కే గ్రూప్ చైర్మన్, సిఈఓ అకిహిరో తెరమాచి అధ్యక్షతన నూతన ప్లాంట్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఎస్ఎంసిసి హెచ్క్యూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిమోరే, ఎండి షిమిజు, జనరల్ మేనేజర్ వతనాబే, ఇతర పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అకిహిరో తెరామాచి మాట్లాడుతూ తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొత్త వర్క్షాప్, కేంద్రీకృత డెలివరీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తిని పెంచడం, కార్యకలాపాలను సులభతరం చేయటం, కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను అందజేయడం తమ వ్యూహాత్మక ప్రణాళికగా పేర్కొన్నారు. శ్రీ సిటీ ప్లాంట్కు పలు అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్న ఆయన భవిష్యత్తులో యూరోప్, ఆఫ్రికన్ మార్కెట్లలో వృద్ధి సాధించే దిశగా టీహెచ్కే ఇండియా ప్రయత్నాలు సాగుతున్నాయని వెల్లడించారు. మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించిన టీహెచ్కే బృందాన్ని డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. 300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నవంబర్ 2021 నుండి పనిచేస్తున్న శ్రీ సిటీలోని టీహెచ్కే ఇండియా ప్రస్తుత ప్లాంట్లో ఇప్పటికే దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం. హన్మకొండ జిల్లా ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగి నుంచి భారీగా పొగలు, భయాందోళనకు గురైన ప్రయాణికులు. మంటలు చెలరేగటంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు